జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆస్తి మా అక్క పేరు మీదున్నా ఒప్పుకోవలసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కాబట్టి మీతోనే చెప్తున్నాను. అర్జెంటుగా మీ ఆస్తి 50 కోట్లను నాకు 25, హాసనక్కకి 25 చెరసగం రాసి చేయండి. మా బ్రో షాక్ అయ్యాడు. సుమన, ఎందుకలా అన్నావో అర్థం కాలేదు. మీకు అర్థమైతే ఈ రాద్ధాంతం వెనక మీ ప్రమేయం ఉందన్నమాట. ఏయ్, అభండాలు వేయకు, మాకేం తెలీదు. మమ్మీ, నువ్వు అర్థమయ్యేలా చెప్పు. అందర్నీ పిలిచి నైని పేరిట ఉండే ఆస్తిని అడుగుతుందని అస్సలు ఊహించలేదు వల్లభా. అయినా నీకెందుకు రాసిస్తాడు సుమనా? మా ఆయన ఒప్పుకున్నా నేను ఒప్పుకోను కదా. కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. సుమనమ్మ ఆశను తీర్చేయి. హలో బాబాయ్ గారు, నాకేం దురాశ లేదు. ఒకరి సొమ్ముపైన ఆశపడి కూడగట్టుకోవాలనుకోను. ఈ వేలునామాలో పుండరీనాథన్ తాతయ్య గారు రాసిందే అమలు చేయమంటున్నాను. ఏం రాశారు? నీకేం అర్థమైంది? ఎవరు ఎంత సంపాదించినా, ఎవరి పేరిట ఎన్ని ఆస్తులున్నా పిల్లలు గల తల్లికి మాత్రమే ఆస్తి వర్తిస్తుందని, వరిస్తుందని స్పష్టంగా ఇందులో ఉందండి. అలాగే ముగ్గురు చెరో 50 కోట్లకి వారసులయ్యారు కదా. నాకు కూతురుంది, హాసనక్కకి కొడుకున్నాడు. మా అక్కకెవరున్నారు? బిడ్డలు లేని దానికి ఆస్తి ఎలా వస్తుంది? ఏయ్, ఆపే! ఇదేంటి ఆంటీ కొట్టింది? ముందే మాట్లాడుకున్నారా? ఇంకోసారి నైనిని పిల్లల్లేని తల్లి అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మమ్మీ, అంత గట్టిగా కొట్టావేంటి? లేకపోతే ఏంట్రా? ఏమనుకుంటోంతాను? నైనికి పిల్లలు పుట్టరని ఎవరైనా చెప్పారా? డాక్టర్ ఏమైనా సర్టిఫికెట్ ఇచ్చారా? నీకు నువ్వే అనేసుకొని ఆస్తి రాసిమంటే రాసివ్వడానికి అదేవైనా తేరగా వచ్చిందా? పగలనక రాత్రనక కష్టపడ్డారు. భార్యాభర్తలిద్దరూ నాగలి పట్టుకొని కూడా దున్నారు. ఇవన్నీ నువ్వు మర్చిపోయావా? పైసా పైసా కూడబెట్టి గానవి ఇండస్ట్రీస్ని స్థాపించి 150 కోట్ల ఆస్తిని సంపాదించి నువ్వు హాసిని పిల్లల్ని కంటే తోడి కోడళ్ళు కూడా తనతో పాటు సమానంగా ఉండాలని ఆస్తిని 3 ముక్కలుగా చేసి మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేసిన నైనిని పట్టుకొని చులకనగా మాట్లాడతావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.